ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 31 verse 14. ఎవరైనా చదవగలిగితే ప్రభుతో యాజకులను సంతోషపరిచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసు స్వామి, చదవబడినటువంటి లేఖన మాటలు మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి. విరిచి నాయన ఆలకిస్తున్నటువంటి మీ బిడ్డల యొక్క వినికిడిలో దీవెనకరంగా నియమించండి. అక్షరాల ఈ మాటలు ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చాలి. యేసుక్రీస్తు దివ్యనామమున అడిగికొచ్చున్నాం తండ్రి. నా ప్రియమైనటువంటి వారులారా, నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడిని. మా నాన్నగారు తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పౌరోహితులు, పెద్ద తిరుపతిలో ఇంజనీరింగ్లో పట్టభద్రుడినై ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి నేను. అయితే ఆ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి నెలకు 2-3 లక్షల రూపాయల సంపాదన కలిగి వాటన్నిటిని ఈరోజు విడిచిపెట్టి ఈ దేవదేవుని యొక్క సేవ చేయటం వెనుకల బలమైన కారణం లేకుండా పోదు. ఎందుకంటే తిరుపతి దేవస్థానంలో ఒక పౌరోహితుల కుటుంబానికి చెందిన వాళ్ళు అంటేనే ఊరికే వృత్తి పుణ్యానికి రారు. అయితే నేను నిశ్చితంగా చెప్పగలను, ఒక బలమైన కారణమే నన్ను దేవుని యొక్క బిడ్డగా ఆయనను వెంబడించే పాత్రగా మరల్చింది. ఒక బలమైన కారణమే ఈ రోజున ఆయన పరిచయం చేయడానికి గత 17 సంవత్సరాలుగా విజయవాడ పట్టణంలో పరిచయం చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2000 సంవత్సరంలో నేను వ్యాపార రీత్యా విజయవాడకు వచ్చాను. నేను చెన్నైలో ఉండేవాళ్ళం వరకు. అయితే దేవుడు ఈ పట్టణానికి వచ్చిన తర్వాత 2003లో ఈ పరిచయం ప్రారంభించడానికి గవర్నమెంట్ ప్రెస్ డౌన్లో మీరు చూసుంటారు. ఆ యొక్క కొంతమంది మీకు తెలిసి ఉంటుంది. ఆ యొక్క ప్రెస్ డౌన్లో మేము ఆరంభించాం. ఆ తర్వాత ఇప్పుడు సింగనగర్ నుంచి న్యూ రాజరాజపేటకు వచ్చేటప్పుడు ఆ చివరి పొలాల్లో పెనియల్ ప్రేయర్ హౌస్ అన్న బిల్డింగ్ మీరు చూసుంటారు. మరి అక్కడ ఆరంభించాం. తర్వాత ఉన్న ఇతర ప్రాంతం పేటలో కూడా అటువైపు ఒక మందిరం ఉంది మాకు. అది కాకుండా సినీ నటుడు వెంకటేష్ వాళ్ళ పిన్ని వాళ్ళ కుటుంబాలతో రక్షణ పొందడం వల్ల కారంచెడులో కూడా ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించడం దేవుడు కృప చూపించాడు. అక్కడ కూడా ఆదివారం ఆరాధనలు జరిపిస్తున్నాం. వీటనక బలమైన కారణం ఏమిటని అడిగినట్లయితే నిజదేవుడు అయినటువంటి యేసుని ఆయన రక్షకుడు అని గుర్తించే అనుభవాలు దయచేయడమే. ఈ రోజున ఇక్కడ కూడా సరిత గారిని, అంటే గారిని అని చెప్తే నాకేదో నా కూతురిని గారిని చెప్పినట్టయితే బాధగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది. అయితే మీకు దైవజనులు కాబట్టి సరిత గారిని అని చెప్పడం తప్పేం కాదు. అయితే తనను దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక పరిచయం నిర్మించి, పరిచయం అనేది ఒక సాధారణమైన విషయం కాదు. నేను ఎప్పుడు కూడా పరిచయం దేంతో పోలుస్తుంటానంటే, పరిచర్యను పోల్చను కానీ పరిచారకుడి మున్సిపల్ లారీతో పోలుస్తుంటాను. ఈ చెత్త తీసుకుని వెళ్ళే లారీ ఉంటుంది చూశారు, ఆ ఫాస్ట్ గారు అలాంటి వాళ్ళు అనమాట, డ్రైవ్ సేవకులు. ప్రతి అడ్డమైన చెత్త కూడా వాళ్ళ మీద వేసుకొని అయితే ఊరికి గ్రామానికి ఒక మంచి శుభ్రమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి ఆ విధంగా ప్రయాసపడే ఒక మున్సిపల్ లారీ లాంటిది ఈ యొక్క పరిచారకుడి యొక్క జీవితం. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అందరికీ కనపడ్డట్టుగా వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకొని ఒక 4 అంతస్తుల బిల్డింగ్లో ఇందాక మాస్టర్ గారు నన్ను గురించి చెప్తూ కారులో చూస్తుంటారు. కారు అనేది దేవుడు ఇచ్చింది అంతే, అవేది శాశ్వతం కాదు, ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. అయితే చూసే వాళ్ళకి మీకు అందరికీ మేము వైట్ షర్ట్లు వైట్ ప్యాంట్లు వేసుకుని చాలా ఘనంగా కనబడతాం, కానీ వెనకాల ఉన్నటువంటి దుఃఖకరమైనటువంటి బాధాకరమైనటువంటి జీవితము ఎవరికి కూడా అవగాహన కలగదు. ఎందుకంటే మీ దుఃఖాన్ని, మీ వేదనను, మీకున్నటువంటి ప్రతి ఇబ్బందులను అవి మావిగా ఎంచి సేవకులు ప్రయాసపడతారు. అందుకనే ఈ రోజున మీరందరూ సుఖంగా జీవించగలుగుతున్నారు. అట్టి పరిచర్యను గత సంవత్సరం ఇదే దినం ఆరంభించి 1 సంవత్సరం పాటు నడిపించడం అంటే అది సాధారణమైన విషయం కాదు. దేవాది దేవుని యొక్క కృప, కనికరము, ఆయన సన్నిధి, ప్రసన్నత తోడుగా ఉండి నడిపించడం తప్ప మరొకటి కారణం కాదు. కొద్ది నిమిషాలు ఈ రోజున ఈ యొక్క నూతన సంవత్సరపు ప్రారంభ దినాన, ఆధ్యాత్మిక సంవత్సర ప్రారంభ దినాన మరి ఈ యొక్క ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా ఏం చెప్పాలని ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నేను సంప్రదించినప్పుడు ప్రభు నాకు ఈ మాట జ్ఞాపకం చేశారు. ఇక్కడ చదవబడినటువంటి మాటలో చూసినట్లయితే, క్రొవ్వుతో యాజకులను లేక సేవకులను నేను సంతోషపరిచెదను, నా జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు అంటాడు. ఈ సంఘానికి
ఇక్కడ కూడి ఆరాధనలో పాలిభాగస్తులు అవుతున్నటువంటి సంఘస్థులకు దేవాది దేవుడు చెబుతున్నాడు, మీరు తృప్తి పొందే కార్యాలు దేవుడు ఈ సంవత్సరం చేయబోతున్నాడు. ఎలా అంటే బలిసినటువంటి కొరువుతో యాజకులను తృప్తిపరుస్తానని దేవుడు, సంతోషపరుస్తానని దేవుడు, ఉపకారములు తెలుసుకొని దేవుడు అటువంటి గొప్ప ఉపకారములు మీ జీవితంలో దేవాది దేవుడు చేయబోతున్నాడు. వాటిని బట్టి మీరు ఎలా ఉండబోతారంటే తృప్తిగా ఉండబోతున్నారు. ఏమే ఎంతమంది నమ్ముతున్నారు? వాళ్ళు మాత్రం చెప్పడం కూడా దేవుడికి విశ్వాసం చేస్తారు. నేను 2 విషయాలు ఎప్పుడు చెప్తుంటాను. ఒకటి ఏంటంటే, ఏదైనా ఒక వాక్యాన్ని దైవజనులు మనకు బోధించేటప్పుడు మూలవాక్యం చదవబడినప్పుడు దాని మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడం నేర్చుకోండి. అది మీరు స్వతంత్రించుకోవడానికి సాదృశ్యం. రెండవది, దేవుడు మీరు సూటిగా మీ హృదయాలతో మాట్లాడితే ఆమేనని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. మరింత ప్రోత్సాహం, సంతోషంగా అయితే చప్పట్లు కొట్టి దేవుని మహింపరచాలి. మీరు ఎంతకంతకు దేవుని మహింపరుస్తారో అంతకంతకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. నా యావదాస్తుల్ని కోల్పోయి ఇంకా 27 లక్షల రూపాయల అప్పులతోనే ఉన్నటువంటి సందర్భంలో నుండి దేవుడు ఈ రోజున ఎయిర్ కండిషన్ కార్లో, అవసరమైతే విమానాల్లో ప్రయాణించగలిగినంత గొప్ప స్థితికి నా దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు అనేక దేశాలు తిరగలిగినటువంటి స్థాయికి రావటం వెనుకల మా కుమార్తెకి తెలుసు. ముత్యాలంపాడు మందిరానికి 3,000 రూపాయలు అద్దె కట్టడానికి ఇబ్బంది పడిన రోజుల నుండి 20,000 రూపాయలు అద్దె కట్టేంత వరకు కూడా దేవుడు మమ్మల్ని నెలకు 20,000 రూపాయలు అద్దె కట్టేంత వరకు కూడా ఆశీర్వదించి ఈరోజు కేవలం అది మాత్రమే కాకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే చక్కటి ఆలయం నిర్మించి అన్ని సదుపాయాలు కూడి వచ్చే వారికి కలిగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేయటం వెనుకల ఆయన నమ్మదగిన దేవుడుగా మేలుతో తృప్తిపరిచాడు. కాబట్టి ఈ స్థితిగతులకు మేము రాగలిగాం. మాటలు చెప్పాలంటే, మా కుమార్తెకు 1 నెల ఫీజు కట్టడానికి రక్తం అమ్మి 350 రూపాయలకి నాకు యూనిట్ రోటరీ క్లబ్లో రక్తం అమ్మి 300 రూపాయలు ఫీజు కట్టి 50 రూపాయలు దేవుడికి దర్శనం బాగా ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఈరోజు అనేక మంది పిల్లలను ఇంజనీరింగ్ కాలేజీలో చదివించగలిగేంతగా ఉచితంగా చదివించగలిగినట్టుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అనేక మంది పిల్లల్ని ఉచితంగా చదివించగలిగినట్లుగా ఆ రోజు ఆ భారం ఈరోజు అనేక మంది పిల్లలు అవసరంలో ఉన్న చదివించాలి అన్నటువంటి భారంతో మేము సూరంపల్లి స్కూలు దాదాపు 2 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించాం. ఎంతో చక్కగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఎంతోమంది అవసరంలో ఉన్న వారికి చేయగలిగినంతగా దేవుడు చేశాడు. ఎందుకు అని అడిగినట్లయితే, ఆయన నమ్ముకున్న వారిని ఏ ఒక్క రోజు కూడా ఆయన ధృవీకరించే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు. ఇలాగ ప్రార్థనలో అంటున్నప్పుడు ఇక్కడ బెంగళూరు లాంటి చిన్న బిల్డింగ్లో నిండిపోయినప్పుడు పైన వర్షానికి టెంట్ వేసుకొని ఆరాధన జరిపించిన వాడమే. మా సరితకు దేవుడు ఒక చక్కటి ఆలయానికి అవసరమైన సొంత స్థలాన్ని ఇవ్వాలి. ఒక చక్క విశాలమైన స్థలంలో ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరూ కలిసి ఆరాధన చేయాలి. అలాంటి గొప్ప అభివృద్ధిని, క్షేమాన్ని దేవుడు నిశ్చయంగా దయచేస్తాడు. ఎందుకంటే అలాంటి పరిస్థితులన్నింటిలో నుంచి మేము నా 27 లక్షల రూపాయల అప్పుల నుంచి దేవుడు నన్ను విడిపించి ఆశ్చర్యపరిచే రీతిలో 10 మందికి చేయగలిగినంతగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. చాలామంది లాక్డౌన్ సమయంలో, ఇప్పటికే లాక్డౌన్ ఇప్పుడే కదా అన్లాక్ ప్రక్రియ ఆరంభమైంది. చాలామంది అంటుంటారు, సంఘం వాళ్ళు ఏమి ఇచ్చారు, వీళ్ళు ఏమి ఇచ్చారు, అక్కడ బియ్యం ఇచ్చారా, అక్కడ పప్పు ఇచ్చారా అని చాలామంది అనేకులను అడుగుతుంటారు. మీ సంఘంలో అది ఇచ్చారా, మీ సంఘంలో అది ఇచ్చారా? అయితే నేను చెప్తాను, మన సంఘాలు ఎలా ఉండాలంటే, మనం ఎవరి దగ్గర ఇచ్చి తీసుకునేది కాదు, మనం ఇతరులకు ఇచ్చేవారంగా దేవుడు మన సంఘం ఉండాలి. ఇతరులకు సాయం చేసేవారుగా మనం నిలబడాలి. అలాంటి రీతిలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిశ్చయంగా అభివృద్ధి పరుచును కాక. చదువుకున్న వాక్య భాగంలో చూసినట్లయితే, ప్రభుతో యాజకులను సంతోషపరిచెదను, నా జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నందుదురు, ఇదే యెహోవా వాక్కు అని మనం చదువుకుంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా షరతులతో కూడినటువంటివి. షరతులు లేకుండా మనం ఈ విధంగా జీవిస్తే, మనం ఈ విధంగా నడుచుకుంటే, మనము దేవుడు ఆశించినటువంటి రీతిలో మన జీవనం ఉన్నట్లయితే దేవుడు మనకి ఇవ్వదలిచినవి, దేవుడు ఉద్దేశించినవి మన జీవితంలో నెరవేరుస్తాడు. చాలా సందర్భాల్లో నేను రక్షించబడినటువంటి ఆరంభ దినాల్లో నేను అనుకునేవాడిని, దేవుడు ఎందుకు షరతులు పెడతాడు, కండిషన్ ఎందుకు పెడతాడు, కండిషన్ పెట్టి ఇవ్వడానికి దేవుడు ఏంటి, ఆ దేవుడు అంటే సూపర్ న్యాచురల్ పవర్ కదా, అలా షరతులు పెట్టి కండిషన్లు పెట్టి ఎందుకు ఇస్తాడు, అలా అది పద్ధతి.
మొదటి అని మనం అనుకుంటుంటాం. సాధారణంగా చూసినట్లయితే పిల్లలు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ వస్తే నీకు స్కూటర్ సైకిల్ కొని పెడతానంటాం. ఇప్పుడు సైకిల్ అడిగే వాళ్ళు ఎవరు లేదు, అందరూ బైకులు అడిగే వాళ్ళే ఈ రోజుల్లో. లేకపోతే పలానా వస్తువు నువ్వు అది సాధిస్తే ఇది ఇస్తాము, ఇది చేస్తే అది ఇస్తాం, నువ్వు ఈ విధంగా నడుచుకుంటే ఇస్తామంట. అంటే అర్థం ఏంటంటే వాళ్ళేదో సాధించడం అనే ఒక షరతు నిబంధన అదేదో తల్లిదండ్రులకు ఏదో గొప్ప క్షేమాన్ని తీసుకొచ్చేది కాదు, వారి భవిష్యత్తుకు వారి దీవెనలకు అది ఆ పునాదిగా ఉంటుంది. కాబట్టి ఆ షరతులు పెడతారు. అలాగనే ఇక్కడ కూడా ఎవరికి దేవుడు ఉపకారములు తెలుసుకుని ఉపకారములు అనుభవించి తృప్తి పొందుతారు అని అడిగినట్లయితే ఒక మాట నన్ను ఎంతగానో ఆకర్షించింది. నాకు దేవుడి వాక్యం చాలా ఇష్టం. ఎందుకంటే కొడైకెనాల్ అన్నటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి సూసైడ్ పాయింట్ నుంచి దూకి చనిపోవాలనుకున్నటువంటి నాకు ఆ యొక్క దేవుని మాట నన్ను బతికించింది. ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. ఈరోజు అంటే సముద్రం మట్టానికి దాదాపుగా 3 కిలోమీటర్లు అంటే 3000 మీటర్ల ఎత్తులో నుండి ఒక 10,000 అడుగుల ఎత్తులో నుంచి దూకి చనిపోవాలనుకుని వెళ్ళినటువంటి నన్ను దేవుని యొక్క స్వరము, దేవుని మాట నన్ను పట్టుకుని నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు, నువ్వు నా సొత్తు, నీ పాడైపోయినటువంటి హృదయాన్ని నాకు ఇచ్చేయి, అనేక హృదయాలు బతికించే పనులు నేను వాడుకుంటాను అని చెప్పినటువంటి ఆ మాటే ఈ రోజున నేను ఈ పరిచయం చేయడానికి కారణమైంది. కనుక వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. కనుక ఎందుకంటే వాక్యం వేరు, దేవుడు వేరు కాదు. యోహాను సువార్త 1వ వచనంలో మనం చదువుకుంటాం, ఆదియందు వాక్యము దేవుడై ఉండెను, వాక్యం ఎవరి వద్ద ఉంది అది తెలుసు మనకు. కనుక ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఆలకించాలి. ఎవరు కూడా అటు ఇటు అసలు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతలు చెదరగొట్టుకోకూడదు. నేనైతే పెరియర్ ప్రేయర్ హౌస్లో కొంచెం వాక్యం చెప్పాడు, కొంచెం కళ్ళు మూసినా, కొంచెం అటు ఇటు తిరిగినా పక్కన వాళ్ళతో మాట్లాడిన వెంటనే గద్దిస్తానే, ఏం చేస్తున్నావు బయటకు వెళ్ళిపోవటనే, ఎందుకు వచ్చారు ఇక్కడికి 2:30 గంటల సినిమా చూడడానికి మాత్రం కళ్ళు ఆపుకొని పోతాం. ఇంట్లో టీవీ చూసేటప్పుడు మాత్రం మధ్యలో అడ్డం వస్తే కాలుతో దంతామండి. మరి దేవుని వాక్యం వినేటప్పుడు మాత్రం ఎందుకు నీ ఏకాగ్రత చెందిపోతుంది? అలా నీకు ఏకాగ్రత లేనప్పుడు నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్తాను. కనుక జాగ్రత్తగా దేవుని సన్నిధి, దేవుని ప్రసాదం మన మధ్యలో సంచారం చేస్తుంది. హల్లెలూయా. జాగ్రత్త గమనించినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలన్నీ కూడా షరతులతో కూడినవి. ఎవరు తృప్తి పొందుకుంటారు అని అడిగినట్లయితే చాలా క్లియర్గా రాయబడింది, నా జనులు నా ఉపకారము తెలుసుకొని తృప్తి పొందుతారు. హల్లెలూయా. ఇక్కడ మా సరిత నిర్వహణలో తనను దేవుడు ఇక్కడ నియమించి వినియోగించుకొని వాడుకుంటున్నటువంటి ఈ పరిచర్యలో కూడి పాలిభాగస్తులైనటువంటి సంఘస్థులకు మరియు దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి విశ్వాస జనాంగానికి దేవుడు చెప్తున్నాడు, మీరు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి పొందే కార్యాలు నేను మొదలుకొని చేయబోతున్నాను అంటారు. ఎవరికి చేస్తాడు అని అడిగినట్లయితే నా జనులు. చాలా గుర్తుపెట్టుకోవాలి. మనం ఫంక్షన్కి వెళ్తాం, తల్లి తండ్రి పిల్లలు వెళ్తాం, ఒక్కోసారి అలా డిస్పర్స్ అయిపోతాం. వెళ్ళిన తర్వాత అందరూ ఒకే చోట కూర్చోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను అనుకుంటాను, గమనించండి, ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత మా సరిత సంఘస్థులు అందరూ కలిసి భోజనాలు పెడతారు. ఇప్పుడు భోజనాలు పెట్టినప్పుడు భోజనాలు ఉందమ్మా, ఓకే ఉంది, నేను చెప్పేసి మళ్ళా నాకు తెలియకుండా చెప్పేసి అనుకో, సరే భోజనాలు పెడతారు. భోజనాలు పెట్టినప్పుడు ఇప్పుడు మనం సపరేట్గా కూర్చున్నా కూడా భోజనాలు చేసినప్పుడు తల్లి ఎవరిని చూస్తుంది? తన కొడుకు ఎక్కడున్నాడు, తన కూతురు ఎక్కడ ఉంది, తండ్రి తన పిల్లలు ఎక్కడున్నారు అని చూస్తారు. అంటే ఇక్కడ అందరూ ఒకే సంఘమైనప్పటికీ కూడా సంఘంలో ఉన్నటువంటి వారు ఎవరికి వాళ్ళు మా పిల్లలు ఎక్కడున్నారు, మా వాళ్ళు తిన్నారా అని చూస్తారు. అంటే అదేంటిది నా అన్నటువంటి ఒక ఫీలింగ్. దేవుడు కూడా ఎవరికి చేస్తారంటే నా జనులు అన్న వారికి మాత్రమే ఆయన కార్యం చేస్తారు. ఎవరు నా జనులు అంటే ఆలయానికి వచ్చినటువంటి అందరూ కూడా ఆయన జనులు కారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన జనులు కారు. లేవి కాండము 20వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నట్లయితే, లేవి కాండము 20వ అధ్యాయం 26వ వచనం చదివినట్లయితే, నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్ని జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. 25వ వచనం చివరి భాగంలో ఉంటుంది, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై అంటే నా జనులై ఉండునట్లు అన్య జనుల్లో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచితిని. అంటే దేవుడు ఎవరిని ఉపకారములతో తృప్తిపరుస్తాడంటే ఆయన జనులైనటువంటి, నా జనులు అన్న మాట ఎవరు మర్చిపోకండి. నా జనులు అంటే దేవుని జనులైనటువంటి వారు. దేవుని జనులు అంటే ఎవరంటే అన్యుల్లో నుండి వేరుపరచబడినటువంటి మనమందరం కూడా
దేవుని ప్రజలమై ఉన్నాం. అయితే వారు ఎలా ఉండాలంటే, నేను పరిశుద్ధుడును కనుక నా ప్రజలు, నా జనులు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. అలాంటి ఒక జీవనం, అలాంటి ఒక జీవితం. ఆయన యెహోవా పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రజలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మనం జనరల్గా నేను చూస్తుంటాను, ఒక డాక్టర్ ఏం కోరుకుంటాడు? తన కొడుకు ఏమై ఉండాలని కోరుకుంటాడు? డాక్టర్ అయి ఉండాలని కోరుకుంటాడు. ఒక ఇంజనీర్ ఏం కోరుకుంటాడు? తన కొడుకు ఇంజనీర్ అయి ఉండాలని. ఓ పాస్టర్ ఏం కోరుకుంటాడు? తన కొడుకు పాస్టర్ అయి ఉండాలని కోరుకుంటాడు. దేవుడి చిత్తం కొంతమంది జీవితాల్లో అటు ఇటు ఉంటాయి. అయితే జనరల్గా మనం ఏమై ఉంటామో మన పిల్లలు కూడా అదే ఉండాలని కోరుకున్నాం. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన జనులమైనటువంటి మనల్ని ఏంగా కోరుకుంటాడు? ఆయన మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటాడు. ఇదే కండిషన్, ఇంకేం లేదు. ఈ కండిషన్ ఫుల్ఫిల్ చేయగలిగితే, అంటే ఈ కండిషన్గా నేను మనం అందరం పాటించగలిగితే ఆయన మనల్ని ఉపకారములతో తృప్తిపరిచే దేవుడు అయినాడు. ఉపకారంతో తృప్తిపరిచే దేవుడు అయినాడు. ఈ పరిశుద్ధత అనేది ఒక్కరోజు వచ్చేది కాదు. అది బ్రతికినంత కాలం పరిశుద్ధులవుతూనే నిన్నటి కంటే ఈ రోజు బెటర్గా, ఈ రోజు కంటే రేపు బెటర్గా, ఈ వారం కంటే వచ్చే వారం బెటర్గా, వచ్చే వారం కంటే వచ్చే నెల బెటర్గా. ఇలా ఎలా అయిపోవాలంటే, నీవు దేవుడు, నేను దేవుడు, మనము దేవుడు, తేడా తెలియనంత, ఒకరికొకరు రూపాంతర పడుకోవాలి కలిగినంత పరిశుద్ధత మనం ప్రయత్నం చేస్తూనే ఉంటే ఈ లోపల ఏం జరుగుతుందంటే, ఉపకారాలు మన ఇంటికి దేవుడు ట్రక్కులుగా పంపించి వాటిలో మనం తృప్తిపరిచే దేవుడు అయ్యాడు. దేవుడికి చెప్పలేదా? కరెక్ట్గా 4-2 నిమిషాల్లో నేను నా మాటలు ముగిస్తాను. నాకు 15 నిమిషాలు ఇచ్చాను, నాకు అయిపోయింది టైం. మాకు సరిగ్గా చెప్పింది 15 నిమిషాలు, 20 నిమిషాలు చెప్పండి పాస్టర్ గారు అని చెప్పింది. నేనైతే వాటర్ఫీల్డ్ గారు అనుభవస్తులు, మంచి గొప్ప దైవజనులు. నాకు వారితో పాటు పనిచేసినటువంటి వారు ఇదివరకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవారు. ఆ యొక్క కంట్రోల్ రూమ్లో సుధీర్ గారని వాటర్ఫీల్డ్ గారితో పనిచేసేవారు. ఆయనతో కలిసి నేను ఒకసారి ఎప్పుడో దాదాపు 20 years బ్యాక్ వారిని కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత అడపదడప కొన్ని కార్యక్రమాల్లో మేము చూస్తూ ఉంటాం. మంచి సత్యాన్ని చక్కగా సత్య సువార్తలు ప్రకటించే గొప్ప దైవజనులు. మరి వారితో నాకు వ్యక్తిగత పరిచయం తక్కువైనప్పటికీ కూడా వారికి ముఖ పరిచయం ఉంది. ఎప్పుడైనా ఆయా సందర్భాల్లో కలుసుకోవడం కూడా నాకు తెలుసు. వారు వస్తున్నారు కదమ్మా, ఆయన చెప్పని మనం నేను ఎందుకులే, నేను వచ్చిన ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే మాకు కూడా అక్కడ కార్యక్రమం జరుగుతుంది ఆలయంలో. ఆన్లైన్లో ఇవ్వటం వల్ల చాలా 3 కెమెరాలు ఉంటాయి, చాలా సిస్టమ్స్ ఉంటాయి. 10 మంది ఉంటే తప్ప వీటన్నిటి కూడా మెయింటైన్ చేయడం కష్టం. కొంతమందికి బలహీనంగా ఉండటం వల్ల ఈరోజు రాలేదు. నేను అక్కడ ఉండాలి, కొంచెం కంప్యూటర్స్ ముందు సిస్టమ్ ముందు ఉండాలి అని నేను రావటం ఒకంత అభ్యంతర పరచాలనుకున్నాను. కానీ అదేదో నేను కావాలని చేసినట్టుగా ఉంటుంది. మళ్ళా అయ్యగారు కావాలని రాలేదు, ఓపెనింగ్ కూడా రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు అనుకుంటారేమో అని. అలా కాకుండా సరే వస్తానమ్మని చెప్పి రావడం జరిగింది. దైవజనులు వాటర్ఫీల్డ్ గారు ఉన్నారు. వారు చక్కటి ఉపదేశం చేయగలిగిన, దేవుని చేత వాడబడుతున్న సమర్థులైనటువంటి నాయకులు. వారు చెప్తారు దేవుని మాటలు. నేను క్లుప్తంగా నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఒక 5-6 నిమిషాలు, కరెక్ట్గా ఒక 8 నిమిషాలు నేను ముగించేస్తాను. నా జనులుగా అంటే దేవుని జనులుగా మనం ఉంటే మనకు దేవుడు ఏం చేస్తాడో 4 కార్యాలు నేను చెప్తాను. మీరు నమ్మండి. ఆ 4 కార్యాలు నమ్మితే అవునని, ఆమెనని అక్షరాల దేవుడు మీ జీవితంలో నెరవేర్చే దేవుడు. మొదటిగా చూసినట్టయితే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. 2 Samuel chapter 7 verse 10. 2 సమూయేలు 7:10. నా జనులు ఈకలు కదలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్టు. చాలమ్మా, నా జనులు అన్న మాటను నేను ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నాను. ఈ మాట మర్చిపోకండి. నా జనులు ఉపకారములు, నా జనులకు దేవుడు ఉపకారం. ఎవరి జనులు? నా జనులు అంటే ఎవరు? దేవునికి జనులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా చేసే కార్యం ఏంటంటే, ఇక మీరు కదలించబడకుండా దేవుడు మిమ్మల్ని మీ జీవితాన్ని స్థిరపరచబోతున్నారు. కొంతమంది జీవితాలు స్థిరం లేకుండా అస్థిరంగా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. 25 years అవ్వగానే మన లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటాం. కొంతమందికి 40 years వచ్చినా కూడా సెటిల్ కాదు. 40 ఏళ్ళు వచ్చినా కూడా తిరుగుతూనే ఉంటారు. 45 ఏళ్ళు వచ్చినా కూడా
తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ జీవితాలు అలా తిరుగుతూనే ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అయితే మనము దేవుని జనులుగా ఉంటే ఈ 25వ తారీఖు ఆగస్టు 2020 సంవత్సరాన దేవుడు చెప్తున్నాడు, ఇక మిమ్మల్ని ఎవడు కదిలింపకుండా దేవుడు మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. కదిలింపబడే పరిస్థితులను కొన్ని చోట్ల గమనించండి. పదే ఇళ్ళు ఖాళీ చేస్తూనే ఉంటాం. ఈ ఇల్లు మారుతాం, ఒక ఇల్లు మారుతాం, సంవత్సరం పిల్లి కాపురాన్ని మార్చినట్టుగా ఈ ఇల్లు మార్చి ఇంకొక ఇంటికి, అక్కడి నుంచి మరొక చోటుకి ఇలా ఇళ్ళు మారుతూనే ఉంటాం. దేవుడు మీరు ప్రవచనంగా చెప్తున్నాడు, మీరు దేవుని జనులుగా ఉన్నట్లయితే, మీరు దేవుని ప్రజలుగా ఉన్నట్లయితే దేవుడు మీకు మొట్టమొదటిగా తృప్తి కలిగి చేసే ఉపకారం ఏంటంటే, నా జనులు కదిలింపబడకుండా స్థిరముగా నివసించినట్లు వారి కొరకు నేను స్థలములు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, మరి పరిచర్యలు కానీ దేవుడు స్థిరపరచబోతున్నాడు. దేవుడికి హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా చూసినట్లయితే 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం మనకందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే. నేను చెప్తున్నటువంటి మాటలు మీరు మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సిన దేవుడికి ఏమిటి అని అడిగినట్లయితే, ఉపకారముతో దేవుడు ఎవరిని తృప్తిపరుస్తాడంటే ఆయన జనులను. ఆయన ప్రజలంటే ఎవరో, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అంటే, ఆయన నీతిమంతుడు కనుక మనమును నీతిమంతులు, ఆయన యథార్థవంతుడు కనుక మనం కూడా మనము యేసును పోలినటువంటి వారంగా వర్షించడానికి మనం ప్రయత్నం చేస్తే, ఆయన ప్రజలుగా మారినటువంటి నీవు నేను మనము ఇలాంటి దీవెనలు చదువుకుందాం. 2 దినవృత్తాంతములు 7:14. నా జనులు స్వస్థపరచదు. చాలా రెండవదిగా ఆయన చేసేది ఏంటంటే, నా జనుల యొక్క ప్రార్థనను నేను ఆలకిస్తాను అంటున్నాడు. ఏమని చెప్పండి? నా జనులు అన్న మాట నేను ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నాను. నా జనులు ఉపకారములతో తృప్తి పొందుదురు అని మనము చదువుకున్నాము మూలవాక్యంగా, వాగ్దానంగా. అయితే రెండవదిగా మనకు దేవుడు ఆయన ప్రజలకు ఇచ్చే వాగ్దానం ఏంటి, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటి అని అడిగినట్లయితే, ఆయన మన ప్రార్థనను ఆలకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా సందర్భాలు మనం రాత్రి మగులు ప్రార్థన చేస్తుంటాం. అయితే ప్రతి ప్రార్థన కూడా కప్పు దాటి పైకి వెళ్తుంది అనుకోకండి. కప్పు కూడా దాటదు. కప్పే దాటినప్పుడు పరలోకానికి ఎక్కడికి వెళ్తుంది? కప్పు దాటాలంటే, పరలోకం వద్దకు చేరాలంటే అక్కడ ఎలా ఉండాలో అక్కడ వారి చెడు తరమును విసర్జించి దేవుని వైపు తిరిగి, అప్పుడు ఆయన ప్రజలుగా మనం మారినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆశ్చర్యపడుతూ రీతిలో నేను నమ్ముతున్నాను. ఇక్కడ సంఘానికి, సంఘస్థులకు మనము దేవుని ప్రజలుగా ఉన్నట్లయితే, మీరు దేవుని జనులుగా పరిగణించబడే జీవనము, జీవిత శైలి మీరు కలిగి ఉన్నట్లయితే, మీరు నమ్మండి, మీరు చేసే ప్రార్థనలన్నిటి కూడా దేవాది దేవుడు నిశ్చయముగా జవాబు ఇస్తాడు. నమ్మిన చెప్పండి గట్టిగా దేవుడికి ఇది అదే కాదు, మీరు ఏమన్నా అడగండి, అది దేవుడి చిత్తంలో ఉంటే, మీరు దేవుని ప్రజలు కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. 2013వ సంవత్సరం 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు ఉదయం, జనవరి నెల ఎప్పుడైనా వర్షం వస్తుంది చెప్పండి? ఇప్పుడు 99% రాదు. మంచు కురిసే సమయం, డిసెంబర్ నుంచి మంచు కురిసే సమయం. ఒక 31 రాత్రి, 2012 31 రాత్రి 12 గంటలకు, 12 తర్వాత వాగ్దాన ఆరాధన జరుగుతుంది. వాగ్దాన ఆరాధన అయిపోయింది. వాచ్ నైట్ సర్వీస్ మెలకుతోటి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ఆరాధన జరుగుతుంది. మా చరిత్ర గుర్తుందో లేదో మరి. ఆ రోజు పొద్దున్న బల్లారాధన ఉంటుంది మాకు. పెన్యూరు ప్రేయర్ హౌస్లో బల్లారాధన 1వ తారీఖు ఉదయం బల్లారాధన ఉంటుంది. బల్లారాధన ఇస్తుంటే ఎదురు చూడని రీతిలో వర్షం వచ్చింది. మాకు కింద ఎక్కడ కూడా చోటు చాలకుండా గవర్నమెంట్ ప్రెస్ గ్రౌండ్లో ఆ స్వీట్ స్టాల్ పైన ఉన్నటువంటి ఆలయంలో మేము పైన టెంట్లు వేసుకొని 2 పక్కల బిల్డింగ్లో కూడా మాకు వాడుకోమని చెప్పి ఖాళీ బిల్డింగ్ డాబాలు ఇచ్చేవాడు. పక్క బిల్డింగ్లోనూ ఈ పక్క బిల్డింగ్లోనూ టెంట్లు వేసి, మా బిల్డింగ్ మీద కూడా మేము టెంట్లు వేసి, ఆ 3 బిల్డింగ్ల మీద టెంట్లలో ఆరాధన జరుపుకునేవాడు. వాటర్ ప్రూఫ్ టెంట్ వేసాం, సొంతంగా కొనుక్కున్నాం. సంఘస్థులు ఎంతకన్నా ప్రయాసపడి ఒక్కొక్క ఆదివారం దాదాపు 3-4 గంటలు కష్టపడి టెంట్ అంతా వేస్తారు. అయితే 31 రాత్రి 1వ తారీఖు వేకువజామున వర్షం వచ్చింది. నేను ఏ రోజు కూడా దేవుని దగ్గర నాకు ఇది కావాలి, ఇది నా వ్యక్తిగతమైన అవసరాలకు దేవుని సన్నిధిలో నిలబడి చేస్తాను, నాకు ఇది అవసరం అని అడిగింది లేదు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుక్కుంటూ వెళ్తుంటే దేవుడు కొదువు లేకుండా నాకు కావాల్సిన అన్ని కూడా ఈ రోజు వరకు ఇస్తూనే ఉన్నాడు. అయితే మొట్టమొదటిసారిగా ఆ రోజు రాత్రి వర్షం రాగానే టెంట్లో నీళ్లు నిండిపోయి
అలా కాలిపోతుంది, నీళ్లు నిలిచిపోయి అలా ఆ గ్యాప్లో నుంచి వచ్చేస్తుంది. కొంతమంది ఎవరు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక గొడుగు, నేను బలిపీఠం దగ్గర నిలబడుకున్నట్టు పుల్ఫిట్ దగ్గర నిలబడుకుంటే గొడుగు పెట్టాను, నాకు తీసేయమని చెప్పా. ఒక్కరు కూడా అంత వాళ్ళలో వందలాది మంది అలాగే కొంచెం కూడా కదలకుండా వాళ్ళ తడుచుకుంటూ అలాగే కూర్చొని ఉన్నారు. నాకు చాలా బాధ వేసింది, నొప్పేసింది, గుండె పిండేసినట్టు అనిపించింది. ఆరాధన అయిపోయింది, కొద్దిసేపే వచ్చింది, వర్షం ఆగిపోయింది. తర్వాత అందరూ ప్రార్థన చేస్తున్నారు, వాగ్దానం గారు తీసుకున్నారు, అందరికీ ఏదో మేము మాకు తోచింది మాకు చేతనైంది ఇచ్చి పంపించాం, అంతా అయిపోయింది. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపట్టలేదు. కాసేపు 3-4 అయిపోయింది కదా, తర్వాత పడుకుంటాం సాధారణంగా అలసిపోయి ఉంటే. కానీ మొట్టమొదటిసారిగా నాకు దుఃఖంగా, ఇంతమంది నిన్ను ఆరాధించే ప్రజలు ఇక్కడ వర్షంలో తడిచిపోతున్నారు, మాకు ఒక సొంత స్థలంగా ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కదా అనే ప్రార్థన చేశాం. అదే సంవత్సరం ఇక్కడ 350 గజాలతో ఒక స్థలాన్ని సొంతంగా దేవుడు కల్పించారు. 40 రోజుల పాటు ఏకదాటిగా సంఘం అంతా ప్రార్థన చేశారు. 60 లక్షల రూపాయల దాకా 40 రోజుల్లో దేవుడు ప్రొవైడ్ చేశారు. ఒక్క నయా పైసా చేతుల్లో లేదు, ప్రతిదీ కూడా రోజుకు 1,50,000 దేవుడు ఇచ్చాడు మాకు. దేవుడికి భయంకరంగా రోజుకు 1,50,000 లెక్కన అవసరాలన్నీ సంధించాడు. తర్వాత సంవత్సరం ఏం చేయమంటావు, ఎప్పుడు ఆలయం నిర్మించమంటావు అని అడిగాం. మళ్ళా ప్రార్థన చేశాం. 2015 జనవరి 7వ తారీఖున ప్రార్థనతో ఆ యొక్క ల్యాండ్ బ్రేకింగ్ 1,70,000 రూపాయలు చేతులు పెట్టుకుని ప్రార్థన చేశాం. 1,06,00,000 రూపాయలతో ఆలయ నిర్మాణం సరిగ్గా 6 నెలల్లో పూర్తి చేయడానికి దేవుడు సాయం చేశాం. అక్కడ కూడా మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేదు. నేను చెప్పే మాటలకు దేవుడు సాక్షి. ఒక తల్లికి తన కిడ్నీలు అమ్ముకొని ఆలయ నిర్మాణానికి డబ్బులు ఇచ్చింది. 3 లక్షల రూపాయలు ఒక తల్లి ఒక ఇంట్లో పాచి పనులు చేసుకుంటుంది. ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ ఒకే ఒక కూతురు అమ్మాయి, తనకి పెళ్లి కావాల్సిన అమ్మాయి, తనకే 4-5 లక్షల రూపాయల అప్పులు ఉంది. ఒక ఆఫీసర్ ఇంట్లో పని చేస్తుంది. ఆఫీసర్ వచ్చి, అమ్మ నువ్వు అతనికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, అప్పుడు ఈవిడ అయ్యగారికి బాగలేదు కదా, నా కిడ్నీ దానం ఇస్తానని చెప్పింది. భర్తను కోల్పోయినటువంటి స్త్రీ, ఒక విధవరాలు, ఆవిడ తన కిడ్నీని ఆయన దానంగా ఇచ్చింది. అయితే ఆయన బాగుపడిన తర్వాత ఆవిడకి డబ్బులు ఇచ్చాడు. ఒక 3 లక్షల రూపాయలు పెట్టుకోమని, ఏదో అప్పులు ఉన్నాయి అంటే, నేను అమ్ముకోలేదు అయ్యగారు, నాకు ఈ డబ్బులు వద్దు అని చెప్పింది. నేను అమ్ముకోలేదు, నేను మీకు మీ ఇంట్లో ఎన్నో ఏళ్ళుగా పని చేస్తున్నానని ఇచ్చింది. లేదమ్మా నువ్వు బలవంతంగా పెట్టుకోండి, ఆ డబ్బులు తీసుకొచ్చి, అయ్యగారు నేను అమ్ముకున్నానన్న బాధ నాకు కలిసి వేస్తుంది, ఆలయం కడుతున్నారు కదా మీరు పెట్టుకోండి అని చెప్పి 3 లక్షలు ఇచ్చి వెళ్ళిపోయి దేవుడికి మహిళ. ఆశ్చర్యమైనటువంటి రీతిలో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి హౌస్ ఓనర్ ఏం చేశాడు తెలుసా, ఆవిడ మరింత ప్రేమించి ఆవిడ 4 లక్షల రూపాయలు అప్పుడు ఆయనే తీర్చేసి వాళ్ళ కూతురు పెళ్ళి ఆయన దగ్గర నుండి చేశాడు. అప్పుడు దేవుడు బిడ్డరా, ఇదంతా కూడా ఆలయం ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే కొంతమంది కిడ్నీలు, కొంతమంది రక్తాలు, కొంతమంది ఇబ్బందికరంగా వాళ్ళు త్యాగంతో ఇచ్చినట్టు నాకు కనబడతాయి. అయితే వీటన్నిటి వెనుకాల కూడా నా జనులు చేసినటువంటి ప్రార్థన నా దేవుడు ఆలకించి అటువంటి ఆలయ నిర్మాణాలుగా ఇచ్చాడు. ఈ రోజు వరకు మాకు ఈరోజు కార్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని అందరూ ఘనంగా చెప్పుకుంటారు. కానీ ఘనతకు నేను ఏమాత్రం పాత్రుడిని కాదు. ఘనతకు ప్రభు యేసు మాత్రమే పాత్రుడు. వాటన్నిటి అనుభవించిన దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఈ రోజు కూడా మా ఎవరినో అడగండి, ఈ రోజు కూడా నేను నడిచిపోవడానికి రెడీ. కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఆహ్వానిస్తారు. కొన్ని గ్రామాలు అంటే అందరికీ సులగన, ఎంత పెద్ద చదువు చదువుకున్నావు, ఎంత పెద్ద సేవ చేస్తున్నావు, ఇంతమందితో పరిచయం ఉంది, ఇన్ని సంఘాలు నడిపిస్తున్నావు, గ్రామాలకి వస్తారా అని అనుకుంటారు. కానీ నేను గ్రామాల్లో పరిచయం నాకు చాలా ఇష్టం. పాపం అంతాకలతో పరిచయం చేసి ఎంతమంది గొప్ప సేవకులు ఉన్నారు. అలాంటి చోటుకు వెళ్ళి వారిని బలపరచడానికి నేను వెళ్తూ ఉంటాను. ఒక చోట నేను రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దిగినప్పుడు నన్ను సైకిల్లో తీసుకెళ్ళడానికి వస్తాడు. ఐ ప్రిపేర్ టు గో. నేను చాలా సంతోషంగా వెళ్తాను. స్కూటర్ మీద ఒక బజాజ్ చాటక్లో 4 ఎక్కించుకుని వెళ్ళారు, అందులో నేను ఒక్కడిని. లోపల 10 కిలోమీటర్ల పాటు అలా నేను, ఎందుకంటే ఇవన్నీ దేవుడు ఇప్పుడు ఇచ్చినవి. కానీ ఇవి ఇచ్చినా, ఇవి ఇవ్వకపోయినా, ఇవి ఉన్నా, ఇవి లేకపోయినా దేవుడిని మాత్రం విడిచిపెట్టేది లేదు అన్న తీర్మానంతోనే ఆయన దగ్గరికి వచ్చాం. అలా ఎప్పుడు మనం వద్దు అనుకుంటాం అవన్నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఇప్పుడు కావాలనుకుంటాం వాటిని మనం వెంటపడాల్సి వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. నా మాటలు ముగింపులోకి వచ్చేస్తున్నాను. రెండవదిగా నా జనుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు అన్నాడు. సంఘం మీరు ప్రార్థన చేయండి, దేవుడు మనకేమో ఇంకెవరికి ఇస్తాడు. ఏమే భూమియు సంపూర్ణతయు లోకము నివాసులు ఎవరివి? దేవుడివి. ఆయన బట్టి ఎవరివి? ఆయన పిల్లల పైన వెండి అయింది, బంగారం అయింది. ఎవరికి ఇస్తారు? మనకే ఇవ్వాలి. అందుకని టన్నులుగా గనులు నిండా పెట్టాడు. ఎవరికి ఇవ్వాలి చెప్పండి?
మనకే అంటే ఏదో తిరుపతిలో గొడుగుండడు అన్నట్టుంది. నాకు అని చెప్పండి. హల్లెలూయా. నాకు ఇవ్వాలి. ఎప్పుడు కూడా మాటలు వచ్చినప్పుడు నాకు అన్నారు. అంతేకాని మనకి అంటే మన ఇంకెవరికో పోతుంది. చెప్పండి, నాకు ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయండి. మీకు దేవుడు ఏం కావాలో ఏమి ఇవ్వాలో ఆయన నియమించిన సమయంలో నిశ్చయంగా మీకు ఇస్తాడు. ఆమేన్. మూడోదిగా గమనించిన యోవేలు గ్రంథము 2:26 వచనం. 2:26 యోవేలు గ్రంథం చదువుకుందాం. ఇంకొక మాట చెప్పి మేము ముగించేస్తాను. యోవేలు 2:26. రకమంది చదవని ఎవరికనా నా జనులు ఇక నేను ఎన్నటికీ సిగ్గునందరు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. హల్లెలూయా. దేవుడు ఎవరితో అంటున్నాడు? అవమానంగా ఉందా నీకు? తల వంచుకున్నావా? తల తీర్చుకున్నావా? ఆర్థిక పరిస్థితులు కానీ లేక అనారోగ్యం కానీ, దేవుడు నమ్ముకున్నావే, బైబిల్ పట్టుకున్నావే, ఆలయానికి వెళ్తున్నావే, ఏం చేశాడు మీ దేవుడు? ఏం పొందుకున్నావు నువ్వు? నీ దేవుని దగ్గరికి వెళ్ళి ఏం పొందుకున్నావు అని నేను ఎగతాళిగా మాట్లాడుతున్నారా? ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తుంది, ఎంతో కాలంగా ప్రయాసపడుతుంది, నువ్వు అందుకోలేకుండా నువ్వు సిగ్గుతో తల వంచుకున్నావా? ఈరోజు నీ పరిస్థితులను చూసి, లేక నీ పిల్లల ప్రవర్తన చూసి, వారి నడవడిక చూసి అనేక రకాలుగా నేను అవమానపరుస్తున్నటువంటి పరిస్థితులను ఉంటున్నావా? తాగుబోతైనటువంటి భర్త, అన్నం, లేకపోతే బలహీనతలో ఉన్నటువంటి చెల్లిలో భర్తల్లో మరి ఎవరో ఏదో విధంలో అవమానంతో తలదించుకున్నటువంటి పరిస్థితులను ఉన్నావా? అయితే దేవాది దేవుడు అంటాడు, నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గునందరు. నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గునందరు అంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక సందర్భంలో పరిచయం ఆరంభించిన కొత్త ఒక పెద్ద మీటింగ్కి నన్ను కూడా పిలిచాను. స్టేజ్ మీద ఉన్నటువంటి సందర్భంలో పెద్ద ఆయన, నేను బాగా ఇష్టపడే ఒక పెద్ద దైవజనుడు అక్కడ ఉన్నారు. ఆయన పరిచయం చేసినప్పుడు నన్ను పరిచయం చేసిన ఫలానా సురేష్ కుమార్ గారండి అని చెప్తే నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టపడలా. అలాగే అన్నట్టుగా ప్రవర్తించారు. చాలా దుఃఖకరం. ఈరోజు అలాంటి సేవకులు ఉన్నారు. చాలా వేదనగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఎవరైనా పెద్ద సేవకుడు చిన్న సేవకుడు లేదంతా లేదు. అందరూ దేవుని తోటలో పనుండే, ముందు నుంచి పని చేస్తున్నాడు, వెనక నుంచి పని చేస్తున్నాడు, అంతే తప్ప పెద్ద చిన్న అంతా కూడా పరలోకంలో లేవు. అంతా సేవకులే. ఆమె దేవుడు చూసేది ఉత్తమంగా పని చేస్తున్నాడా లేదా అంతే చూస్తాడు. అంతే మొదటోడా చివరోడా అంతా ఆయనకు అవసరం. ఎవడు సక్రమంగా పని చేస్తున్నాడో చూస్తున్నాడు. అంత అయిన తర్వాత వేరే ఊరి నుంచి ఒక పాస్టర్ గారు రావాల్సి ఉంది. ఆయన రాకపోతే, పాస్టర్ గారు మీరు కొంచెం సాక్ష్యం చెప్పి ఒక 10 నిమిషాలు మాట్లాడింది, ఆయన రావడం లేట్ అయ్యేటట్టు ఉంది, జగ్గైపేట నుంచి ఒక ఆయన రావాలని స్టేజ్ మీద నాకు ఒక 10 నిమిషాలు మాట్లాడమని చెప్పారు. నేనేం సిద్ధపడలేదు. నేనేదో మీరు ఆహ్వానించారు కాబట్టి వచ్చాను. ఏదో అనవసరంగా నేను ఎక్కడో కూర్చోవలసిన చిన్నోడిని పొడ్డోడిని నన్ను స్టేజ్ మీదకి పిలిపించారు, ఇక్కడ కూర్చున్నాను అని చెప్పినప్పుడు అక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్ద పాస్టర్ గారు షేక్ హ్యాండ్ ఇస్తే అసలు పట్టించుకోలేదు, చెయ్యి ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. అయితే ఆ జగ్గైపేట నుంచి రావాల్సిన ఆయన మరి కొంచెం ఫోన్ వచ్చింది, నేను రావటం లేదు, ఇంకా ఎంత ప్రయత్నం చేసినా 1.5 గంటన్నర అయ్యేటట్టుగా ఉంది, ఇంకెవరన్నా పెట్టి లాగించే. ఈయన నేను అప్పటికేదో 4 మాటలు చెప్తాను, నా చెవి దగ్గరికి వచ్చి వాక్యం కూడా చెప్పాడు అయ్యగారు అని చెప్పాడు. అంటే నేను వచ్చి పిలవాలి ఒక పేరంటం అంటే అర్జెంట్లో ఏమి లేనప్పుడు ఉప్మాలు అంటాడు. ఏమీ లేకపోతే ఉప్మా చేస్తాం కదా, కొంచెం రవ్వ తీసుకుని కొంచెం తాడింపు గింజలు వేసేసి ఆ ఉప్మా లాగా. నేను బిర్యానీ కాదు, యాక్చువల్గా వాళ్ళు ఏదో బిర్యానీ పంచాలనుకున్నారు, నేను అక్కడ ఉప్మా తయారయ్యాను. అయితే ఉప్మా కూడా కొంచెం బాగుంటుంది. అక్కడ తక్కువని అక్కడ చెప్పి వాక్యము చెప్తూ ఉంటే ఈయన నా చేతులు ఇవ్వడానికి కూడా ఇష్టపడినటువంటి ఆయన కాళ్ళు చాపుకుని కూర్చున్నాడు. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, ఆయన చాపుకోవడం కొంచెం వెనక్కి వచ్చింది. నా యొక్క 25 నిమిషాలు ప్రసంగం పూర్తయ్యేసరికి ఆయన స్టడీగా కూర్చున్నాడు. ఆరాధన అవగానే మా సంఘానికి మేము వచ్చి వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పడం కాదు, మాకు 1500 సంఘాలు ఉన్నాయి, ఆ సేవకులకు ప్రతినిధులు ఇవ్వడానికి మీరు రావాలి అని చెప్పి 1500 మంది కలిగిన సంఘానికి ఆ సేవకులు మన తర్ఫీదులు ఇచ్చే కార్యక్రమానికి మేము అక్కడ తీసుకెళ్ళాం. మొదటిగా చెయ్యవటానికి సిగ్గుపడ్డ, అవమానంగా ఉంది, నాకు నొప్పిగా ఉంది. ఇప్పుడైతే చెయ్యవటం అంటే తప్పు, ఎందుకంటే కరోనా ఎవరిలో ఉంటుందో ఎవరిలో వచ్చేస్తుందని భయం. సోషల్ డిస్టెన్స్ ఇక్కడ అస్సలు కనపట్లా. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ఖచ్చితంగా చెప్తున్నారు. మరి ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే తప్పు కాదు, కానీ అప్పుడు నాకు అవమానంగా ఉంది. అయితే మీరు నమ్మండి, సేవకులైనటువంటి వారందరినీ నా అనుభవాన్ని చెప్తున్నా. ఈరోజు తల వంచుకున్నావా, అదే చోట దేవుడు తల. నేను చాలా అనుభవాలు చూశాను ఆ విధంగా.
అలాంటివి ఎన్నో అనుభవాలు నా జీవితంలో చూస్తున్నాను. ఈరోజు కూడా దేవుడు అలాంటి నా జనులకి ఎన్నడూ కూడా సిగ్గునందరు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇది పరిచర్యకు ఇక్కడ ఉన్నటువంటి అబ్రహాం గారికి, ఆమోస్ గారికి, ఆమోస్ గ్రంథంలో చూద్దాం 9వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. ఆమోస్ గారు ప్రవచనంగా తీసుకోండి మీరు ఈ మాటని. 9వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. ఆమోస్ గ్రంథంలో పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు మీరు నమ్మండి. పరిచర్యలో అనేక అన్య జనాంగాన్ని స్వతంత్రించుకునేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. నా జనులు స్వతంత్రించుకున్నట్లు గమనించండి. ఈ రోజు అన్ని మన కొన్నిసార్లు అనుకుంటా ఎన్ని వాళ్ళు తీసుకుంటారు. రక్షణ పొందనటువంటి కుటుంబీకులు వాళ్ళు పొందుకుంటారు, వీళ్ళు పొందుకొని ఎంతన్నా పొందుకొని అవన్నీ ఒకరోజు మీకు సొంతం కాబోయే కార్యం. ఆత్మీయంగా చూసినట్లయితే గమనించండి, అన్య జనులను నా జనులు స్వతంత్రించుకోబోతున్నారు. ఈ పరిచర్య మాత్రమే కాదు, దేవుని యొక్క పరిచర్య, దేవుని ప్రజలుగా చేసే ప్రతి పరిచర్యలో కూడా ఈ సంవత్సరంలో బహుశా 8 మాసాలు మనకి వ్యర్థమై ఉండొచ్చు. బహుశా మొదటి 3 మాసాలు ఏమి చేయకుండా తర్వాత 6 మాసాలు ఏదో చెయ్యాలన్నటువంటి తపనతో పరిచర్యకులు ఉండి ఉండవచ్చు. అయితే 6 నెలలు వ్యర్థమైపోయిందని మాత్రం మీరు అనుకోకండి. దేవుడు 6 గంటలలో 60 నిమిషాలలో 6 నిమిషాల్లో కూడా కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు ఆయన. నా జనులు అన్య జనులు స్వతంత్రించుకునే కార్యాలు చేయబోతున్నాడు. మరొకసారి దేవుడు సందర్భం ఇచ్చి ఏదైనా ఒక సందర్భంలో ఒకవేళ నేను రాగలిగినప్పుడు ఇక్కడ ఇంకా అనేక మంది నూతన ఆత్మలతో ఈ యొక్క సంఘం నింపబడి ఉండాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు చెప్పినటువంటి మాట అక్షరాలు నెరవేర్చాలి. ఇక్కడ ఖాళీ ఉండకుండా అకేషన్లో ఫుల్ అయిపోతారు. అకేషన్ కాదు, ఆదివారాలు లేక ఇతర క్రమాలు ఉన్నప్పుడు ఫుల్గా ఇక్కడ నింపబడి ఉండాలి. హల్లెలూయా. మా పాలసీ ఏంటంటే వేరే సంఘాలకు వెళ్ళే వాళ్ళు మేము తీసుకున్నాం. ఎవరైనా కొత్తగా వస్తే కూడా ఎందుకు వచ్చావు, నువ్వు ఏ చర్చికి వెళ్తావు అని చెప్పి వెనక్కి పంపించేస్తాం. మీ సంఘానికి వెళ్ళారు. ఎందుకంటే చేపల తోటలో చేపలు పట్టడం మన పని కాదు. చెరువులోకి వెళ్ళి తోటలో నదిలోకి వెళ్ళి చేపలు పట్టడం కోసమే దేవుడు మన పిచ్చుకలు కోత విస్తారం పనుల్లో తక్కువ. రాజరాజేశ్వరంలో బోర్డు వీరికి ఒక సంఘం ఉంది, కానీ సరితకు నియమించినటువంటి సంఘం ద్వారా దేవుడు అనేకమైన నూతన ఆత్మల్ని దేవుడు స్వతంత్రించుకున్నట్టు జీవితాడు. ఒక నామకార్థ సంఘానికి వెళ్ళే వాళ్ళైతే తప్ప ఒక సంపూర్ణ సువార్తకి వెళ్ళే సంఘస్థులు ఎవరైనా మా సంఘానికి వస్తే ఖచ్చితంగా పిలిచి మీ పాస్టర్ గారు నాకు బాగా పరిచయం, మీరు అక్కడికే వెళ్ళాలని ఖచ్చితంగా చెప్పి పంపించేస్తాం. ఎందుకంటే ఈరోజు మనం ఏం విత్తుతామో ఇతర సంఘాలకు వెళ్ళే వాళ్ళు మనమో ఒకవేళ ఆహ్వానిస్తే రేపు మన సంఘం నుంచి 10 మంది తీసుకెళ్ళిపోతున్నాడు. మనకైనా ఉన్నదే మనకి. మన ద్వారా దేవుడు ఎవరు రక్షించాలో, మన ద్వారా దేవుడు ఎవరిని నడిపించాలో, దేవుడు ఎవరిని బలపరచాలో వాళ్ళ ద్వారానే దేవుడు నడిపిస్తాడు. ఏమే హల్లెలూయా. కారం చేయడం ఇక్కడికి 110 కిలోమీటర్లు. రామానాయుడు గారు ఊరు, అది సొంత ఊరు. అక్కడ లేదండి పాస్టర్ గారు. అయితే అక్కడున్న పాస్టర్ గారులు వాళ్ళ కానీ విజయవాడలో ఉన్నట్టు నా ద్వారా రామానాయుడు గారి కుటుంబం దేవుడు రక్షించుకున్నాడు. అంటే నేనెవరో కూడా తెలియదు వాళ్ళకి. దేవుడు అలా పరిచయం చేశాడు. వాళ్ళు అక్కడ రామానాయుడు గారి తమ్ముడు కుటుంబంతో రక్షించబడ్డారు. అంటే నేను వాళ్ళు పరిచయం కాదు, దేవుడు ఒకరిని ఎన్నుకుంటే ఏర్పాటు చేసుకుంటే ఆ నాయకుడు ఆ సేవకుడు ద్వారా ఆ సేవకురాల ద్వారా దేవుడు తన పరిచయం ముగిస్తాడు. అన్య జనులను స్వతంత్రించుకున్నట్లుగా నా ఉపకారములు తెలుసుకుని తృప్తి పొందినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడు అని అడిగినట్లయితే తన ప్రజలైనటువంటి వారికి అటువంటి ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఏమే 4 కార్యాలు చెప్పాను. 1, నా జనులు ఇక కదిలించబడరు. 2వది, నా జనులు చెప్పాలి మీరు చెప్పండి. 3వది సిగ్గు అంతకు ముందు చెప్పండి. ప్రార్థన ఆలకిస్తారు. హల్లెలూయా. మా సరిత కూడా బాగా పాయింట్లుగా చెప్తుంది అనుకుంటాను. ఎందుకంటే అలా గుర్తుండిపోయేటట్టుగా ఆ టీచింగ్ అట్లుంటుంది. నేను తండ్రిని పని కదా పిల్లలు ఉంటారు. హల్లెలూయా. మనకి గమనించండి. మొదటి పాయింట్ ఏంటి? కదిలించబడరా. ఇక మిమ్మల్ని ఖాళీ చేయని పరిస్థితులే దేవుడు సొంతంగా ఇస్తాడు. ఆమేన్. 2వది ఏంటి? ప్రార్థన ఆలకిస్తాడు. 3వది సిగ్గునందరు. 4వది అన్య జనులను స్వతంత్రించుకోబోతున్నాడు. పెద్ద పెత్తనం చేసే అధికారం దేవుడు మీకు పోతున్నాడు. ఆమేన్. దేవుడి మాట దీవించుకుంటాడు. చక్కగా మరి సమయానికి ముగించి సమయాన్ని అందించారు. దీనివల్ల నేను చెప్పే మాట ఏంటంటే ఏ సేవకుడి గురించి కూడా
తెలియకుండా ఎవరు మాట్లాడరు. ఎందుకే మాట్లాడినా అంటే చాలామంది సేవకులను విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఆయనకేదండి డాబాలు కట్టాలి, బిల్డింగ్ కట్టాలి, కారులో తింటారు. కానీ ప్రయాస చెప్తే కానీ చూస్తే చాలామంది సేవకులను విమర్శించేవాళ్ళు. నేను ఖండిస్తా, ఎవరు ఏ సేవకునే సరే విమర్శించేవాళ్ళు. ఎందుకంటే ప్రయాసం ఆలోచిస్తుంది. పైన కబుర్లు చెప్పి ఒక ఆత్మను రక్షించలేరు, పిచ్చుకోవాలని చెప్తారు. మనం ఏమనుకోతో మాటలు చెప్పించారు. కనుక మీరు ఒక ఆత్మ రక్షించాలి, ఇతర సేవకులు విమర్శించేవాళ్ళు ఎవరైనా సరే. అది ఇక్కడ ఉన్నారు అంతలా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కనుక ఎవరిని విమర్శించవద్దు. నేను కేఏ పాలను విమర్శించిన వాళ్ళు కూడా ఊరుకోను. ఎందుకంటే ఒక 3 దేశాలు తిరిగాడు ఆయన, పక్కన గ్రామాలకు వెళ్ళారు. కనుక విమర్శించవద్దు. అయ్యగారు చెప్పిన వాక్యం ద్వారా నేను ఎంతో బలపరచబడ్డాను. అయ్యగారు చెప్పిన నా సంతోషం ఏంటంటే సరిత నాకు అడ్డుకుంటున్నా చూసారా, చాలా సంతోషం చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒకసారి ఉండొచ్చా, వాళ్ళు అడ్రస్ తెలియదు, ఎక్కడుంటారు పట్టించుకోరాడు మనం ఎక్కడ ఉన్నాం. కానీ నా కూతురు అనే మాట మంచిగా అయ్యారు, మాట్లాడేది చక్కగా, ఇంకా నా కుటుంబంలో వ్యక్తివే నీవు అని అంటున్నారు. అలాగే పరిచయ పరంగా నేను బలపరచబడ్డా. ఏంటంటే మేము చర్చి అద్దె ఎలా కడతామంటే కానుకలు తీసుకోం, నేను 5 కలిసి పనిచేస్తాం. కానుకలు తీసుకోం అంటే కానుక పెట్టి మేము వాడుకోం, నెల లెక్కేసి మేము అద్దె కట్టుకుంటున్నాం. అద్దె తీసుకుని మేము మందిరాలు నడిపిస్తున్నాం. అయ్యగారు చెప్పిన వాక్యాల ద్వారా మాకు దేవుడు సొంత మందిరాలు పోతున్నాడు, ఇంకా విశ్వాసంతో ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. సమయం ఇచ్చినప్పుడు మా విషయాలు పంచుకుంటాం. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసి మరి సత్యాగరికి సమయం ఇస్తాం. పరిశుద్ధులైన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఎంతవరకు మీ దాసుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినటువంటి మీ యొక్క ఉన్నతమైన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ముందున్న సమయాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. వాక్యం అందించిన దాసుల్ని మరి పరిశీలన ఇంకా వద్దల చేసి అనేక దేశాల్లో, గ్రామాల్లో, ప్రాంతాల్లో మీరు వాడుకొని మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేసెను. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేసెను. భీకర తుఫాను సుడిగాలిలోన నన్ను కాపాడెను. నన్ను కాపాడెను. ఆరాధుడా మహనీయుడా జీవనులో ఆసీనుడా. ఆరాధుడా మహనీయుడా జీవనులో ఆసీనుడా. జీవనులో ఆసీనుడా. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించెను. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించెను. నాశనకరమైన కోటి నుండి నన్ను విడిపించెను. నాశనకరమైన కోటి నుండి నన్ను విడిపించెను. నన్ను విడిపించెను. ఆరాధుడా మహనీయుడా జీవనులో ఆసీనుడా. ఆరాధుడా మహనీయుడా జీవనులో ఆసీనుడా. జీవనులో ఆసీనుడా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించెను. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించెను.